కోవూరు మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని విద్యార్థులకు బ్లాంకెట్లు, నైట్ డ్రెస్లు, స్వెట్టర్లు, షూస్, ట్రంకు పెట్టెలు, భోజనానికి ప్లేట్లు, గ్లాసులు తదితర అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 3వ తరగతి నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి అవసరమైన అన్ని వస్తువులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. అలాగే యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక క్లాస్కు ఒకే టీచర్ విధానంతో నాణ్యమైన విద్య, హాస్టళ్లలో మెరుగైన భోజన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదవాలని, ప్రతి ఆదివారం 2 గంటలు హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేటాయించాలని సూచించారు. భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు వంటి ఉన్నత పదవులు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. హాస్టల్ అది పైరు కావాలి, ఇప్పుడు బాగుంది, పెయింటింగ్ అన్ని చేశారు. అప్పుడు వచ్చి అంతా బాగా ఇప్పుడు పెయింట్ అంతా బాగా ఇచ్చారు. ఇప్పుడు సీఎం గారు ఏమి ఇచ్చారో చూసావా? ఏమి ఇచ్చారు చెప్పు. బెడ్షీట్, నైట్ డ్రెస్ ఇచ్చారు, షూ ఇచ్చారు, టవల్ ఇచ్చారు, స్వెటరు, బెడ్షీట్ అన్ని ఇచ్చారు. అన్ని బాగున్నాయి మేడం. హాస్టల్ బాగా తీసుకుంటున్నారు, అన్ని బాగున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి కదా? అన్ని ఉపయోగపడతాయి మేడం. పోయి కానీ అవి బాగుంది మేడం. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మేడం. గుడ్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ అధికారులకి, అలాగే కూటమి నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న చిన్నారులకు అందరికీ నా శుభ ఆశీస్సులు. మీ అందరూ మొహాల్లో నవ్వు చూస్తుంటే ఫస్ట్ టైము మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి అండగా నిలబడతారు, ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ చూస్తారు అని మనకు అందరికీ తెలుసు. ఆయన అనుభవంతో మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చిన్నారులు ఏవైతే అవసరమో, ఏ ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా కార్పొరేట్ స్కూల్లో లేదు తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో ఉండి చదువుకుంటారో ఆ కంఫర్ట్స్ అన్నీ ఇస్తే ఈ విద్యార్థులందరూ బాగా చదువుకొని వాళ్ళ కళ్ళలకి బాటలు వేసుకుంటూ, తల్లిదండ్రుల కళ్ళలకి బాటలు వేసుకుంటూ బంగారు భవిష్యత్తులోకి అడుగు పెడతారు అనే ఒకే ఒక కోరికతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా 3rd క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్న హాస్టల్లో ఎవరైతే వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక బ్లాంకెట్, 2 నైట్ డ్రెస్లు, అలాగే భోజనం చేయడానికి ప్లేటు, గ్లాస్, ఒక స్వెటర్, దాని తర్వాత షూస్, అలాగే ఒక టర్కీ టవల్, దాని తర్వాత ట్రంక్ పెట్టె, ఇవన్నీ మీకు అందిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మీకోసం, మీ బాగోగుల కోసం, మీ భవిష్యత్తు కోసం అండగా మీకు నిలుస్తున్నప్పుడు మీరందరూ దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మీ భవిష్యత్తు వైపు ఆనందంగా అడుగులేస్తూ ఒక గోల్ని నిర్మించుకొని అదే గోల్లో మీరు సక్సెస్ అయి మీరు రేపు ఏ ఐఏఎస్లో, ఐపీఎస్లో, డాక్టర్సో, ఇంజనీర్సో అయ్యి మధ్యలో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, సోషల్ మీడియా జోలికి పోకుండా, మారల్ వాల్యూస్తో చదువుకుంటూ మీ తల్లిదండ్రులు కన్న కలల్ని ప్రతి నిమిషం వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకుండా డిసిప్లిన్గా హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా మీరందరూ ఉండి ఈ దేశానికి భవిష్యత్ తరాల వాళ్ళకి ఎంతో అపురూపంగా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా మీరందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇవన్నీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఇస్తున్నారు. ఆల్రెడీ
మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఒక క్లాస్కి ఒకే టీచర్ కాన్సెప్ట్తో మీకు మంచిగా చదువు చెప్పిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతున్నారు. అలాగే హాస్టల్లో మీకు నైట్ కూడా భోజనం బాగుందని అనుకుంటాను నేను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ 10th క్లాస్ వరకు ఉన్నట్టున్నారు. ఒక 4 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు లేచి మీరు చెప్పాలి మీ హాస్టల్లో మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి అన్ని నిజాలే చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకి ఇస్తున్నప్పుడు మీరు మీ హాస్టల్ని కూడా పరిశుభ్రంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి మీకు మీ దగ్గర ఇచ్చినప్పుడు, ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు మీకు మీకన్నా చిన్నవాళ్ళు ఉన్న 9th క్లాసు 8th క్లాస్ 7th క్లాస్ నా పిల్లలకి అందరికీ 10th క్లాస్ పిల్లలు ఎలా పరిశుభ్రంగా ఉండాలి, వాళ్ళ పరిసరాలు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, మీకు మీరుగా హాస్టల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఆదివారం పూట అనుకోండి ఒక 2 గంటలు దానికోసం మీరు కష్టపడారంటే మీ హాస్టల్ మీ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉన్నప్పుడు మీరు చదువుకోవడానికి కూడా ఆ వాతావరణం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు చక్కగా చదువుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సీఎం గారు ఇచ్చిన ఈ అపురూపమైన కానుకకి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఇంకా బాగా చదువుకోవాలని చెప్పి, ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేసారి రావాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. రామ్మ 10th క్లాస్ పిల్లలు ఎవరు ఒక రావాల్సిన బాధ్యత మీకే ఉంది. అలాగే వార్డెన్స్ కూడా, ఎవరైతే హాస్టల్స్లో వార్డెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ పిల్లల మీద తన సొంత పిల్లల్లాగా శ్రద్ధ పెట్టి వాళ్ళ పరిశుభ్రత వాళ్ళకి నేర్పాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఒక RO ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి హాస్టల్కి అని చెప్పి చెప్పారు, సీఎం గారు ఇచ్చారు. వీటన్నిటితోటి సో మీకు మంచి నీళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో నేనే RO ప్లాంట్ పెట్టించానని నేను అనుకుంటున్నాను. మీరందరూ నన్ను కోరిన మీదట. సో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా గెలిచి స్కూల్కి వచ్చినప్పుడు మేడం మాకు మంచి నీళ్ళు లేవు అని వచ్చి అడిగారు. మీరు ఇన్వర్టర్ లేదని అడిగారు, నేనే ఇచ్చాను అనుకుంటాను. అవునా, నిజమేనా? ఓకే, సో గుడ్. వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ పిల్లలకి మన సీఎం గారు ఎంతో ఇష్టపడి ఎంతో వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆలోచిస్తూ ప్రతి నిమిషము మన పిల్లలకి చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళికలను పథకాలను ఏర్పాటు చేశారు మేడం. అందులో మేజర్ ఇష్యూ ఏంటంటే RO ప్లాంట్స్ మేడం. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చి 2 lakhs మేడం. ప్రతి హాస్టల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా పిల్లలకి స్వెట్టర్స్, దుప్పట్లు, రగ్గులు, తర్వాత 2 pairs నైట్ వేర్, తర్వాత షూస్, టర్కీ టవల్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మేడం. దీంతో పాటుగా పిల్లల యొక్క చదువు విషయంలో కూడా ప్రథమ స్థానం వచ్చిన పిల్లలకి స్టేట్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. పిల్లల యొక్క అభివృద్ధికి వారి యొక్క విద్యా ప్రమాణాలు పెంచడానికి ఎన్నో వినూత్నమైనటువంటి పథకాలను ప్రణాళికలను తయారు చేస్తున్నారు. అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ ఎంతో ముందుకొచ్చి ప్రతి ఒక్క విషయంలోనూ వారికి ఎంతో మంచి ఫెసిలిటీస్తో వాళ్ళకి అభివృద్ధి చేస్తుంది మేడం. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ మన హాస్టల్స్లో రిపేర్స్ జరిగి చాలా మంచిగా పెయింట్స్ అయితే కొన్ని చోట్ల పెయింట్స్ అవి జరగలేదు మేడం. వాటిని కూడా ఎస్టిమేషన్ చేసి ఇవ్వమన్నారు మేడం. పిల్లలు ఇప్పుడు వసతి గృహాల్లో ఇదివరకు లాగా లేవు మేడం. చాలా చక్కగా చాలా హంగులు దిద్దుకొని చాలా మంచిగా తయారై ఉన్నాయి మేడం. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పేరెంట్స్ని పిలిపిస్తున్నాం మేడం. పేరెంట్స్ మీటింగ్ ప్రతి మంత్ జరుగుతుంది. పేరెంట్స్ని ఇన్వైట్ చేసి మనం గవర్నమెంట్ ఏ ఫెసిలిటీస్ మన పిల్లలకి ఇస్తుంది అన్నది చూపిస్తున్నాము. ఆ రోజు తల్లిదండ్రుల సమావేశంలో ఇవన్నీ కూడా మనము చూపిస్తున్నాం మేడం. అదేవిధంగా IVRS కాల్స్లో కూడా మన జిల్లా 2-3 స్థానాల్లో ఉంది మేడం. పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మన IVRS కాల్స్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం. అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్తో పాటు హాస్టల్ అడ్వైజరీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం మేడం. తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో చాలా క్వాలిటేటెడ్గా 10th క్లాస్ పిల్లలకి 10 మంది ఉన్నటువంటి హాస్టల్స్లో ట్యూషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం. మేడం ఇంకొక చిన్న రిక్వెస్ట్ మీతో ఇందాక నేను మనవి చేసుకున్నాను. ఓకే మేడం. ఈ విధంగా గవర్నమెంట్ మన పిల్లలకి ఎంతో మంచిగా ఎంతో ఉన్నతంగా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మేడం. ఇవన్నీ కూడా మన సీఎం గారు ఎంతో ఇంట్రెస్ట్ చేసుకొని ఎంతో మంచి ఉద్దేశంతో చేస్తున్నారు మేడం. ఇది మన యొక్క సోషల్ వెల్ఫేర్కి గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్నటువంటి ఫెసిలిటీస్ మేడం. థ్యాంక్ యూ మేడం.
No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.